ఈరోజు మనం ఒక భయంకరమైన, అసలు మాటల్లో చెప్పలేని ఒక రోడ్ ట్రిప్ వెనుక దాగిన చీకటి కోణాలను విశ్లేషించబోతున్నాం. వినడానికిదొక సినిమా కథలా అనిపించొచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన ఒక వాస్తవిక అనుభవం. భౌతిక నియమాలకు అతీతంగా ఆ ప్రయాణంలో అడుగడుగునా ఎదురైన ఆ పీడకలలాంటి సంఘటనలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు ఒక సాధారణ వీకెండ్ ట్రిప్ ఊహించని పీడకలగా ఎలా మారుతుంది? కార్పొరేట్ లైఫ్లో ఉండే టెన్షన్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుందాం అని సరదాగా మొదలైన ప్రయాణం ఊహించని మలుపులు తిరిగి ఎంత భయంకరంగా మారిందో కాలక్రమానుసారం చూడబోతున్నాం. ఆ ప్రతి సంఘటన వెనుక దాగి ఉన్న భయాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఆ ప్రయాణం నిజానికి ఎంతో ఉల్లాసంగా మొదలైంది. 5 ప్రాణ స్నేహితులు కబీర్, మీరా, రాఘవ్, స్నేహ ఇంకా ముస్కాన్. వీళ్లంతా వాళ్ల కార్పొరేట్ ఒత్తిడిని మర్చిపోవడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఎక్కడికి? రాజస్థాన్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కాని గమ్మత్తేంటంటే వాళ్ల దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. మ్యాప్స్ అన్నీ కావాలని ఆఫ్ చేసేశారు. ఏ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికే వెళ్దామని ఒకటే ఉత్సాహం. మంచి మ్యూజిక్ వింటూ ఎంతో సరదాగా వాళ్ల ప్రయాణం మొదలుపెట్టారు. కాని ఆ రాత్రి వాళ్ల కోసం ఎలాంటి భయంకరమైన అనుభవాన్ని దాచి ఉంచిందో అప్పటికి ఎవరికీ కనీస ఐడియా కూడా లేదు. ఈ సంఘటనల టైంలైన్ని గనక మనం ఒకసారి పరిశీలిస్తే వాస్తవం ఎలా భ్రమగా మారిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రి సరిగ్గా 10:30 గంటలకు ఢిల్లీలో ఎంతో యాక్టివ్గా మొదలైన ఈ ట్రిప్ కరెక్ట్గా అర్ధరాత్రి సమయానికి ఒక తప్పు మలుపుతో పెద్ద ప్రమాదంలో పడింది. ఆ తర్వాత నరకం చూసి చివరకు ఉదయం 5:30 గంటలకు ప్రాణాలతో ఎలా బయటపడ్డారో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఇక్కడ గడిచే ప్రతి గంట కూడా ఒక రేంజ్లో ఉత్కంఠను రేపుతుంది. ఇక్కడ జరిగిన మొదటి పొరపాటు ఆ 2 భిన్నమైన వాతావరణాల మధ్య జరిగిన మార్పే. రాఘవ్ డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు నేరుగా వెళ్లాల్సిన ప్రకాశవంతమైన ముంబై ఎక్స్ప్రెస్ హైవేని వదిలేసి పొరపాటున ఎడమవైపు ఒక మలుపు తీసుకున్నాడు. అంతే, ఆ మలుపు వాళ్లను పూర్తిగా వీధి దీపాలు లేని, అసలు ఏ వాహనాలు కనిపించని భయంకరమైన నిశ్శబ్దంతో కూడిన ఒక కచ్చా రోడ్డు మీదకు తీసుకెళ్ళింది. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల వాతావరణమంతా మారిపోయి గాలిలోనేదో భయం మొదలైంది. ఆ చిమ్మ చీకటి దారిలో మొదలైన మొదటి వింత ఈ టైం డిస్టార్షన్, అంటే సమయ వక్రీకరణ. తప్పు దారిలో ఉన్నామని వాళ్లకర్థమైంది. సరే, వెనక్కి వెళదామని యూటర్న్ కోసం చూశారు. కాని సాధారణంగా ఒక 15 నిమిషాలు పట్టే దూరం అరగంట గడిచినా పూర్తి కాలేదు. ఎంత దూరం ప్రయాణించినా సరే ఆ చీకటి దారికి అస్సలు ముగింపే లేదు. ఎటూ చూసిన ఒక చిన్న గుర్తు, అంటే ల్యాండ్మార్క్ కూడా కనిపించడం లేదు. ఇది వాళ్లలో అశాంతిని రేకెత్తించిన మొట్టమొదటి సంకేతం. కారు ఆపు! కారులో పెద్దగా వస్తున్న పాటల సౌండును మించి మీరా గొంతు ఒక్కసారిగా భయంతో అలా అరిచింది. కారు వెనుక ఎవరో పరిగెత్తుతున్నట్లు ఒక నల్లటి నీడను చూసి ఆమె అలా అరవగానే ఆ చిమ్మ చీకట్లో కారులో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఆ చీకటి, ఆ భయంకరమైన నిశ్శబ్దం వాళ్లను నలువైపులా కమ్మేయడం మొదలైంది. ఇక్కడే అత్యంత భయానకమైన, అలాగే ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మీరా అరుపు విన్న తర్వాత అది ఖచ్చితంగా దొంగల ముఠానే అయ్యుంటుందని రాఘవ్ ఫిక్స్ అయ్యాడు. ఇక కార్ను స్పీడ్గా పోనివ్వాలని యాక్సిలరేటర్ను గట్టిగా తొక్కాడు. వాళ్లు ప్రయాణిస్తున్నది ఒక పవర్ఫుల్ స్కార్పియో ఎస్యూవీ. కానీ ఎంత ప్రయత్నించినా, యాక్సిలరేటర్ ఎంత గట్టిగా తొక్కినా కారు వేగం 50 కిలోమీటర్లు దాటనే లేదు. వెనుక నుండి ఏదో ఒక అదృశ్య శక్తి ఆ కారును గట్టిగా పట్టి వెనక్కి లాగుతున్నట్లుగా అనిపించింది. సరిగ్గా ఆ క్షణంలో కారు పైకప్పు మీద అకస్మాత్తుగా ఒక పెద్ద చప్పుడు, డమ్ అని భారీ శబ్దం. ఆ చప్పుడు ఎంత గట్టిగా ఉందంటే కారు మొత్తం అమాంతం కుదుపుకు గురైంది. ఒక్కసారి లాజిక్గా ఆలోచిద్దాం. వాళ్లున్న ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఎక్కడా చెట్లు లేవు, ఎవరైనా దూకడానికి పైనుంచి కొండలుగాని, కనీసం భవనాలు కాని లేవు. అది పూర్తిగా ఏమీ లేని ఖాళీ ప్రదేశం. అలాంటప్పుడు ఆ కారు పైకప్పు మీద అంత బరువుతో పడిందేంటి? ఈ ఊహే వాళ్లను లోపలికల్లా వణికించేసింది. ఆ చప్పుడు తర్వాత జరిగిన పరిణామం అయితే మాటల్లో చెప్పలేనంత భయానకమైనది. కారులో మధ్యలో కూర్చున్న స్నేహ తలమీద, ఆమె చేతిమీద కారు పైకప్పు లోపలి భాగం నుండి రక్తం బొట్లు పడ్డాయి. అవి కూడా ఎండిపోయినవి కావు, తాజాగా ఉన్న రక్తం. కారు పూర్తిగా లాక్ చేసుంది. ఎక్కడా కనీసం గాలి చొరబడేంట ఖాళీ కూడా లేదు. అయినా సరే పైకప్పు లోపలి నుండి రక్తం ఎలా పడుతుంది? ఈ దృశ్యం చూసి వాళ్లంతా విపరీతమైన భయాందోళనలకు గురి అయ్యారు. ఇది కేవలం ఏదో దారిదోపిడి ముఠా పనే అని వాళ్లకు వాళ్లు సర్ది చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో మీరా సైడ్ మిర్రర్లో వెనక్కి చూసింది.
అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. కాని అతని శరీరం కారుకు వ్యతిరేక దిశలో ఉంది. అయితే తలమాత్రం అసాధ్యంగా, అస్సలు నమ్మశక్యంగాని విధంగా 360 డిగ్రీలు పూర్తిగా వెనక్కి తిరిగి సరిగ్గా మీరా వైపే చూస్తోంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి మీరా రక్తం గడ్డకట్టుకుపోయింది. తనలో తానే భయపడిపోతూ ఆ విషయాన్ని పక్కనున్నవాళ్లకూడా చెప్పలేకపోయింది. అలా కొంత సమయం గడిచాక వాళ్ళు అతి కష్టం మీద ఒక తారు రోడ్ను చేరుకున్నారు. అమ్మయ్య, అంతా ముగిసిపోయింది, ఇక మనం సేఫ్ అని ఆశించారు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. భద్రత కోసం మ్యాప్స్ ఆన్ చెయ్యబోతే కారులో ఉన్న 5 మొబైల్ నెట్వర్కులు ఒకేసారి ఆఫ్లైన్ అయిపోయాయి. ఏ ఒక్కరి ఫోన్లోనూ సిగ్నల్ లేదు. ఇక వేరే దారి లేక సరిగ్గా అప్పుడే వాళ్ల ముందు వెళ్తున్న రాజస్థాన్ నెంబర్ ప్లేటున్న ఒక కారును ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. దారి కనుక్కోవటం కోసం వాళ్లు ఆ కారును సమీపించారు. రాఘవ్ తన విండో కిందకు దించి ఆ కారులో ఉన్న 4 కుర్రాళ్లను రాజస్థాన్ వెళ్తున్నారా అని అడిగాడు. కాని సమాధానంగా వాళ్లలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వెనుక కూర్చున్న ఒక అబ్బాయి మాత్రం కనీసం కనురెప్ప కూడా వాచకుండా, మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కేవలం తలమాత్రం ఊపాడు. ఆ నిశ్శబ్దపు చూపు చాలా అసహజంగా, చెప్పలేనంత భయంకరంగా అనిపించింది. ఇక లాజిక్కు ఏమాత్రం అందని అసాధ్యమైన ఒక మిస్టరీ ఇక్కడే జరిగింది. రాఘవ్ తన చేతిని ఎవరో పట్టుకున్నట్లు ఫీలై సడన్గా బ్రేక్ వేశాడు. ఆ కంగారులో కారు దిగిన స్నేహ బట్టలు డోర్లో ఇరుకుపోయాయి. దాన్ని సరిచేయడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టింది. సాధారణంగా ఒక హైవే మీద 20 నిమిషాలు ఆగిపోతే ముందు వెళ్లే కారు కనుచూపు మేరలో కూడా ఉండదు కదా. కాని ఆశ్చర్యంగా వీళ్లు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ ముందు వెళ్తున్న కారు అక్షరాల వాళ్లకు అంతే దూరంలో నిలబడి ఉంది. ఇదెలా సాధ్యం? ఆ తర్వాత జరిగిన పరిణామం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డ్రైవింగ్ సీట్లో ఉన్న కబీర్ కారు ముందుకి అకస్మాత్తుగా ఒక నల్ల పిల్లి రావడంతో దాన్ని కాపాడడానికి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అందరి దృష్టి ముందున్న రోడ్డుపైనే ఉంది. కాని ఆ రెప్పపాటు సమయంలో అప్పటివరకు వాళ్ల ముందు వెళుతున్న ఆ రాజస్థాన్ కారు రోడ్డు మీద నుండి గాలిలో పూర్తిగా మాయమైపోయింది. చుట్టుపక్కల వెళ్లడానికి కనీసం వేరే చిన్న దారి కూడా లేదు. ఈ ఘటనతో ఆ బృందం పూర్తిగా భయపడిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదని, వెనక్కి ఢిల్లీ వెళ్లిపోవడమే సేఫ్ అని నిర్ణయించుకున్నారు. కాని యూటర్న్ తీసుకోకుండా కొద్దిగా ముందుకు వెళ్తుండగానే గాలిలో మాయమైన ఆ కారు మళ్లీ ప్రత్యక్షమైంది. అది కూడా సరిగ్గా వాళ్ల కారుకి ఎదురుగా. అసలది ఎలా సాధ్యం అన్న భయం అందరినీ వణికించేసింది. ఇక భయం పరాకాష్ఠకు చేరుకున్న క్షణమిదే. ఎదురుగా ఆ కారును చూసిన కబీర్ పిచ్చి భయంతో ఎక్కడ పడితే అక్కడ రాంగ్ సైడ్లో యూటర్న్ తీసుకున్నాడు. వెంటనే వాళ్ల కారును ఏదో భారీ వస్తువు బలంగా ఢీకొట్టిన శబ్దం. ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది. ఆ కారు లోపల వారంతా బిక్కుబిక్కుమంటున్న సమయంలో ఆ అదృశ్య కారు వాళ్ళను దాటుకుంటూ వెళుతున్నప్పుడు అందులో నుంచి అత్యంత బాధతో, భరించలేని నొప్పితో అరుస్తున్న ఆ అబ్బాయిల భయంకరమైన ఆర్తనాదాలు వినిపించాయి. నిజంగా వెన్నును చలిపుట్టించే క్షణమది. వెనక్కి చూడవద్దు. ఆ అదృశ్య కారు వెళ్ళిపోయి చుట్టూ అంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకున్న తర్వాత కబీర్ తీవ్రమైన భయంతో తన స్నేహితులను ఇలా హెచ్చరించాడు. ఏ ఒక్కరిని కళ్ళు తెరవద్దని గట్టిగా చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల కారు వెనుక అద్దం మీద నాక్ 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 అని ఎవరో తడుతున్న శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. కబీర్ అలా ఎందుకు అరిచాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కబీర్ తన రియర్వ్యూ మిర్రర్లో చూసింది ఏమిటంటే, అంతకుముందు ఆ రహస్య కారులో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, కన్నార్పకుండా చూసిన ఆ అబ్బాయే ఇప్పుడు సరిగ్గా వాళ్ల కారు వెనక నిలబడి అద్దాన్ని తడుతున్నాడు. ఈ దృశ్యం కబీర్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక రకంగా గుండె ఆగిపోయేంత పనిచేసింది. అదృష్టవశాత్తు కబీర్ పదే పదే ట్రై చేయగా కారు అద్భుతంగా స్టార్ట్ అయింది. ఇంక ఏమాత్రం ఆలోచించకుండా, కనీసం వెనక్కి కూడా చూడకుండా కబీర్ కారు వేగాన్ని ఏకంగా 120 కిలోమీటర్లకు పెంచేశాడు. అలాగే నాన్ స్టాప్గా ఒక 15 నిమిషాల పాటు ప్రయాణించి చివరకు సురక్షితమైన ఒక హైవేను చేరుకున్నాడు. ఆ తర్వాతే వాళ్లందరూ ప్రాణాలు దక్కాయంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైనల్గా ఉదయం 5:30 గంటలకు వాళ్లంతా ఒక దాబాను చేరుకొని సురక్షితంగా బయటపడ్డారు. కాని ఒక ప్రశ్న మాత్రం అస్సలు సమాధానం లేని పజిల్లా మిగిలిపోయింది. ఆ రాత్రి ఆ భయంకరమైన చీకటిలో వారు నిజంగా దేన్ని ఎదుర్కొన్నారు? మాయమైపోయిన ఆ కారు పైకప్పు లోపల నుంచి పడ్డ రక్తం, ఆ ఆర్తనాదాలు ఏ శక్తులకు నిదర్శనం?
భౌతిక ప్రపంచ నియమాలకు పూర్తిగా అతీతంగా జరిగిన ఈ సంఘటన ఎలాంటి లాజిక్తోనో వివరించలేనిదిగా మిగిలిపోయింది. ఈ విశ్లేషణ మన చుట్టూ మనకు ఏమాత్రం తెలియని భయానక వాస్తవాలు కొన్ని దాగి ఉన్నాయన్న విషయాన్ని తెరపైకి తెస్తుంది. ఇంతకీ ఆ చీకటి రహదారిపై తిరుగుతున్న ఆ అదృశ్యకారు ఎవరిదై ఉంటుంది?